వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా. ఈరోజు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు వారి ఇష్టానుసారంగా చేసుకోవచ్చని తీర్పు ఇవ్వడాన్ని అన్ని మాల సంఘాలుగా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 2005లో ఇదే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పినప్పటికీ కూడా న్యాయశాఖ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఎస్సీ వర్గీకరణ సాధ్యమని కాదని చెప్పినప్పటికీ కూడా అగ్రవర్ణ రాజకీయ నాయకుల కుట్రతో పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి వర్గీకరణ చేయాలి కానీ ఇష్టానుసారంగా బీజేపీ చేసినటువంటి కుట్రలో భాగంగా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం బాధాకరం, విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ తీర్పు సరైనది కాదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. దళితులను విడదీయాలంటే పార్లమెంట్లో 3/4 మెజార్టీ ఉండి అక్కడ మెజార్టీ లేదు కాబట్టి ఈ బిల్లు వీగిపోతుందని తెలిసి బీజేపీ సుప్రీంకోర్టు ద్వారా ఈ తీర్పు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గతంలో ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఈ తీర్పు వచ్చిన వెంబడే మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటనలు ఇవ్వడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేయాలంటే ఏ విధంగా చేస్తారు? కులగణన జరగలేదు. కులగణన జరగకుండా ఎవరు ఎంత ఉండరు, ఎవరు ఏ విధంగా ఏ కేటగిరీలో వస్తారనేది సరైన పద్ధతి తెలియకుండానే సీఎంలు తొందరపడి మరీ ఎస్సీ వర్గీకరణ మేము చేస్తామని సంకల్పించుకోవడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే రాజ్యాంగ విరుద్ధం 341 ఆర్టికల్ ఉందో ఆ ఆర్టికల్ని సవరించాల్సిన అవసరం ఉన్నది రాజ్యాంగం ద్వారా. కానీ అది సవరణ చేయకుండానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేస్తామని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వడానికి కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. వచ్చే కాలంలో ఖచ్చితంగా అన్ని మాల సంఘాలుగా వచ్చే ఈ నెల 7, 8, 9, 10 తారీఖుల్లో కూడా జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాలు చేపట్టడం ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా. కాబట్టి నా మాల సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున వేలాదిగా తరలి వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వానికి కనువింపు కలిగే విధంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు కనువింపు కలిగే విధంగా ఖచ్చితంగా మన వంతుగా ఉద్యమించాలని సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్ర మాల సమాజానికి పిలుపునిస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల. నా పేరు కంచెని లక్ష్మణ్, జాతీయ మాలల ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే వర్గీకరణ చేయాలంటే గతంలో 2005లో సుప్రీంకోర్టు ఏ విధమైనటువంటి తీర్పునిచ్చిందో మరి ఇప్పుడు ఎందుకో దానికి భిన్నంగా తీర్పు వెలువడంతో ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రలో భాగమే ఈరోజు ధర్మాసనము పూర్తిగా భిన్నమైనటువంటి తీర్పునిచ్చిందని ఈ సందర్భంగా మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పార్లమెంటులో బిల్లు పాస్ కాకుండా, ఆమోదం తెలుపకుండా, పార్లమెంటులో బిల్లు పాస్ అయిన తర్వాత ముసాయిదా తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించాలి. రాష్ట్రపతి ఆమోదం తర్వాతనే ఇవాళ తీర్పును వెలువడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను తిరస్కరించింది. ఆర్టికల్ను గుర్తించకుండా దానికి వ్యతిరేకంగా ఇవాళ ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాము. 341 ఆర్టికల్ చెప్తా ఉంది, ముసాయిదా తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపిన తర్వాత రాష్ట్రపతి ఆమోదించిన తర్వాతనే దాన్ని తీర్పును వెలువరించాలన్నటువంటి అంశం దాంట్లో ఉంది. కాబట్టి ఇవాళ
బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఏదైతే రామ జన్మభూమిలో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఏమి మరి తీర్పు వెల్లడించిందో ఈరోజు కూడా అదేవిధంగా తీర్పును ప్రకటించడము యావత్తు ఈరోజు అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి వ్యతిరేకంగా దళిత జాతికి అభివృద్ధికి వ్యతిరేకంగా ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు బాధాకరము దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. మా ఆశయం ఒక్కటే, ఇవాళ అంబేద్కర్ ఏదైతే స్ఫూర్తినిచ్చిండో రిజర్వేషన్ల ద్వారా రాజ్యాధికారం వైపు ఆర్థికంగా ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చెందాలి, అది అయిన తర్వాత రాజ్యాధికారం పొందాలి, అప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి దళిత బహుజనులంతా కూడా బాగుపడుతున్నటువంటి కాన్సెప్ట్కు విరుద్ధంగా ఇవాళ రాజకీయ పార్టీలు చేసినటువంటి కుట్రలో భాగమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమానత్వం కోల్పోతూ ఉన్నాం, ప్రజల యొక్క హక్కులను కోల్పోతూ ఉన్నాము. ఇవాళ మిత్రుడు అన్నట్టు కులగణన చేయకుండా ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీల యొక్క కులగణన చేయకుండా ఇవాళ వర్గీకరణ చేయడం అనేది చాలా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఈ తీర్పులో పునరాలోచన అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. యాదగిరి వెంకటస్వామి, జాతీయ మానవ స్టేట్ కోఆర్డినేటర్. ఈరోజు ఏదైతే దళితులను అన్యాయంగా విభజించే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలో భాగంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా తీర్పు ఇవ్వడాన్ని మేము చాలా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క మాల సంఘం నాయకుడు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దళితులుగా అందరూ కలిసి ఉంటే ఎక్కడ మా రాజ్యాధికారం వాళ్ళు గుంజుకుంటారో వాళ్ళు అనుభవిస్తారో అని చెప్పి కొన్ని రాజకీయ శక్తులు కుట్రలు పన్ని ఈరోజు దళితులను విభజించి వర్గీకరణ అనే ఒక ఉచ్చులో పడేసిన సంగతి నా సోదరులు కొంతమంది గుర్తించలేకపోతున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా తాను ఇచ్చిన తీర్పును ఏదైతే ఉందో మళ్ళొకసారి పునఃసమీక్ష చేసుకోవాలి. లేదంటే మేమందరం మాల సంఘాలుగా కూడా సుప్రీంకోర్టులో వారిచ్చిన తీర్పుపైనే మళ్ళీ ఒక బిల్లు వేసి మేము కూడా దాని మీద విచారణకు మేము కూడా పోతాము. ఖచ్చితంగా వర్గీకరణ అడ్డుకుంటాము, దళితుల ఐక్యతను కాపాడుకుంటాము, రాజ్యాంగ వ్యతిరేకంగా వచ్చే తీర్పులను కూడా మేము ఖచ్చితంగా కొట్లాడి సాధించుకుంటాం. వర్గీకరణ జరగకుండా మేమందరం కూడా ఏకతాటిపై ఉండి మా యొక్క హక్కులను మేము కాపాడుకుంటాము. అట్లాగే ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో మరి కేంద్ర ప్రభుత్వము మరి రామాలయ బిల్లు కావచ్చు, లేకపోతే మొన్న జరిగినటువంటి అయోధ్య రామ మందిరం తీర్పు కావచ్చు, అలాగే ఏదైతే కొత్త చట్టాలు తీసుకురావాలని ఏదైతే బిల్లులు పెడతా ఉన్నారో మరి ఆ బిల్లులు పాస్ అయితే పార్లమెంటులో పాస్ అయితేనే బిల్లులు అమలు అవుతున్నాయి. మరి ఆ సంగతి కేంద్ర ప్రభుత్వానికి తెలియదా అంటే మరి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం కాబట్టి ఆ యొక్క బిల్లును పార్లమెంట్లో పెడితే ఖచ్చితంగా పాస్ కాదు, వాళ్లకు చెప్పు దెబ్బ కొట్టినట్లయితుందని చెప్పి గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈరోజు కుట్రలు పోని సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క వర్గీకరణను అమలయ్యే విధంగా తీర్పు ఇప్పించడం సిగ్గుచేటు. కేంద్ర ప్రభుత్వాన్ని మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మాలలుగా మేము మీకు సవాలు ఇస్తూ ఉన్నాం. మీరు ఎస్సీ వర్గీకరణ చేయాలనే చిత్తశుద్ధి ఉంటే మెజార్టీ సీట్లు మీకు ఉన్నాయి కదా, మరి ఎందుకు పార్లమెంట్లో పెట్టి బిల్లు పాస్ చేయట్లేదని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మీకు కూడా తెలుసు. దళితులు కలిసి ఉంటే మా యొక్క కుర్చీలు ఎక్కడ లాక్కొని వాళ్ళు రాజ్యాధికారం అనుభవిస్తారనే కుట్రలు మీకు తెలుసు. కాబట్టి మీరు ఆ కుట్రలను మీరందరూ కలిసి దళితులను విడదీస్తే వాళ్ళు వర్గీకరణ పేరుతో కొట్లాడుకు చస్తారు. మేము మా రాజ్యభోగాలు అధికారాలు మేము అనుభవించవచ్చు అని ఏదైతే కుట్రలు చేస్తూ ఉన్నారో మేమందరం కూడా మీ కుట్రలని బహిర్గతం చేసి ప్రతి ఒక్కరు కూడా మీ కుట్రలకు బలి కాకుండా కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం. ఇదే ఎస్సీ వర్గీకరణని పార్లమెంటులో బిల్లు పెడితే కూడా మేము అడ్డుకుంటాం. సుప్రీంకోర్టులో కూడా బిల్లు వేసి మేము ఖచ్చితంగా మళ్ళొకసారి పునఃసమీక్ష చేసుకునే విధంగా మేము పోరాడతామని తెలియజేస్తూ ఉన్నాం. మాలలైక్య జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఎస్సీ వర్గీకరణ అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలే చేసుకోవచ్చని చెప్పి కేంద్ర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆదేశాలు ఇవ్వడం మాల సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేఆర్ నారాయణ గారు రాష్ట్రపతి ఉన్నప్పుడు వారికి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. దాన్ని సవాలు చేస్తూ మా దివంగత నేత బీవీరావు గారు సుప్రీంకోర్టులో కేసు వేస్తే 2005లో కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించకుండా తీర్పును పరిశీలించకుండా ఏకపక్షంగా ఈరోజు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడితే
బిల్లు పాస్ కాదని చెప్పి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మనస్ఫూర్తిని కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ద్వారా దాన్ని ఈరోజు వర్గీకరణ చేసుకోవద్దని చెప్పి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది మతోన్మాద రాజకీయ పార్టీ నాయకుల కుట్రలో భాగం అని చెప్పి ఈ సందర్భంగా మేము ఖండిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పును వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆ తీర్పును వాళ్ళు సమీక్షించుకోవాలి. ఎందుకంటే రాజ్యాంగంలో విరుద్ధంగా అంబేద్కర్ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఇలాంటి వర్గీకరణ చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం తెలుసు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇది దమ్ముంటే విధంగా ఈరోజు ప్రస్తుతం దళిత జనాభా దామాచ ప్రకారం ఎస్సీ వర్గీకరణ శాతాన్ని పెంచాలని మీరు ప్రయత్నం చేయాలి. సుప్రీంకోర్టు తీర్పులు ఇవ్వాలి కానీ ఉన్నదాన్ని మీరు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై తెలంగాణ.